ఒకటి చెప్పండి మీరు. సరే మీరు ఉద్యమాలు చేశారు, ఇదంతా ప్రజలను చైతన్యం చేశారు, అంతా అయింది. వెంకయ్య నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారే ఆ రోజున 5 సంవత్సరాలు కాదు మాకు 10 సంవత్సరాలు కావాలి ప్రత్యేక హోదా అని మాట్లాడారు. తర్వాత ఆయన స్వరం మారి తర్వాత ఆయన ఏమన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కనుక బిల్లులో ఎందుకు పెట్టలేదని అన్నారు. అంటే మీరు బిల్లులో పెట్టాల్సినటువంటి అవసరం ఉందంటారా? మీ అంటే ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు ఖచ్చితంగా నేను వివరాలు కనుక పరిశీలిస్తే బిల్లులో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉత్తరాఖండ్కి కానీ దేనికి కానీ అసలు ఏ రాష్ట్రానికి బిల్లులో పెట్టాల్సింది. వీళ్ళు ఏం చేస్తారంటే తెలుగుగా ప్రత్యేక హోదాకే బిల్లు పెట్టాలి, రాజ్యాంగం ప్రత్యేక హోదా అడగట్లేదు. ప్రత్యేక హోదా ఓన్లీ జమ్మూ కాశ్మీర్కి అలాంటి రాష్ట్రాలకు ఉంది. ప్రత్యేక తరగతి హోదాకి బిల్లు అవసరం లేదు. ఒక ఎగ్జిక్యూటివ్ నోటు ముందలు ఇచ్చేసి తర్వాత ఎన్డీసీ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి ఇంతకుముందు చూశారు మీరు, ఆ విధంగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత రాటిఫై చేసుకోవచ్చండి, అవసరం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా బిల్లు అవసరం లేదు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మన బిల్లు కావాలని పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు. సరే ఏదైనా రాజకీయాల కన్నా అది కొంచెం పక్కన పెట్టి ఆలోచిస్తే కనుక ఇది వెంకయ్య నాయుడు గారు ఆ రోజు ఆ పార్లమెంట్లో చిత్తశుద్ధితోనే మాట్లాడారని అనుకుంటున్నాం. మేము విమర్శిస్తున్నాం వాళ్ళు. కానీ ఆ రోజు ఈ ప్రాంతానికి ఆ నుంచి 3 సార్లు ఆయన్ని ఎన్నికల్లో మనం గెలిపించలేకపోయినా ఆయన మాత్రం ఆ విషయం చిత్తశుద్ధితోనే మాట్లాడారు. కాకపోతే దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కోసం పుస్తకం వేసి నేనే చేశానని దండలో సన్మానాలు తీసుకుని బోల్డ్ అంత అకౌంట్ ఆయన క్రెడిట్లో వేసుకున్నారు. క్రెడిట్లో వేసుకున్నప్పుడు వాళ్ళు తప్పు జరిగినప్పుడు డెబిట్ కూడా ఆయన అకౌంట్ పడుతుంది, అయితే పక్కాల అకౌంట్కి పడదండి. అందువల్ల అది కూడా గమనించాలి. ఆయన మాట కూడా ఢిల్లీలో వాళ్ళు సాగుతుందని అనుకోవట్లేదు నరేంద్ర మోడీ గారి దగ్గర. అందుకని అది తప్పించుకోవడానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటంలో భయపడి ఆయన కూడా ఆయన స్వరం మార్చి ఈ విధంగా ఏదోటి పర్వాలేదని చెప్పి మార్చి వాళ్ళ కొన్ని ప్రాయోజిత కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కొంత మీడియా ద్వారా. ఇది అవసరం లేదు, చచ్చినాడి పెళ్లికి వచ్చిందే ఘట్టంగా స్వీకరించాలనే విధంగా కొంతమంది మాట్లాడితే సమర్థించడం ఈ విధంగా చేస్తుంది. చాలా ఈయన మాత్రం చరిత్ర ఇలా గనుమ చేస్తే మాత్రం చరిత్ర ఆయన క్షమించదు. అంటే మోడీ గారి దగ్గర తన మాట చెల్లుబాటు కావటం లేదు కాబట్టి వెంకయ్య నాయుడు గారు దానిని అంటే తప్పించడం కోసం ఒక సాకులు చూపిస్తున్నారని అంటారా మీరు? ఖచ్చితంగా. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి చేత విస్పష్టంగా ఒక ప్రకటన చేయించలేకపోయారు. ఇవాళ 2 సంవత్సరాల 3-4 నెలలు అయితే ఆయన ఒక గిద్దెడు మట్టిను చెంబులో నీళ్లు తీసుకొచ్చి మన మహాన్ కొట్టారు తప్పితే ఆయనతో ఒక మాట అనిపించలేదు. ఆయన బాగా మాట్లాడారని వెళ్ళొచ్చినా చెప్తున్నారు. కానీ నాకు తెలిసి ఎక్కడ ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్కి ఒక్క మాట నేను చేస్తానని నిలబడతాను ఒక్క మాట కూడా అనిపించలేని ముఖ్యమైన పాత అధ్యక్షులు కూడా వెంకయ్యనాయుడు గారి సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవద్దు. బట్ ఆయన తెలుగు ప్రాంతం మీద మమకారం ఉంటే కనుక బయటికి నిలబడి పోరాడాలి. ఇలా వేరే విధంగా చేయటం కాదు. దీనికన్నా అద్భుతమైన ప్యాకేజ్ తీసుకొస్తాను ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇంతకన్నా అద్భుతం ఇది తప్ప అన్నీ చేస్తాం అంటే ఒక పెళ్లి చేసుకోమని ఒక ఎగతి ఇవ్వకుండా అడిగితే ఎంత మనం కలిసి తిరిగాం కదా, లేదా నువ్వు హామీ ఇచ్చావు కదండి పెళ్లి తప్ప అన్నీ చేసుకుంటాను నీకు అన్నీ చేస్తాను అనే విధంగా అంటే మాట్లాడతాను కొంచెం ముతక సామెత కనిపించిన అలా ఉందని పరిస్థితి. సరిగా లాభపడేది అభివృద్ధి చెందేది అనేటువంటిది మీ వాదన. సరే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా చేశారు. కానీ వారి వాదన ఎలా ఉంది? ప్రత్యేక తరగతి హోదా వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదు అని అంటున్నారు. అది దాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? మొట్టమొదటి మేము ఆగస్టు 11వ తారీఖున బంద్ పిలిపించినప్పుడు బాగా సక్సెస్ వచ్చేటప్పటికి ఆయన మరి ఏమనుకున్నారు, ప్రత్యేక హోదా సంజీవిని కాదన్నారు.